ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పు పైన స్టేను విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. కోర్టు నిర్ణయం నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పిటిషన్ పైన ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. బెయిల్ పై స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపాయిభూష్టంగా ఉందని కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది. ఈ నెల 20న రౌజ్ ఎవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టేను విధించింది. గత వారం వెకేషన్ జడ్జ్ జస్టిస్ మనోజ్ మిశ్రా ఈడీ పిటిషన్ను విచారించారు. స్టే దరఖాస్తుపైన తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఇంప్లియడ్ ఆర్డర్ పైన స్టే ఇచ్చారు. దీంతో మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పు పైన స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పిటిషన్ పైన ఇచ్చిన స్టేనైతే ఎత్తివేసేందుకు నిరాకరించింది. బెయిల్ పై స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపాయిభూష్టంగా ఉందని కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది. ఈ నెల 20న రౌజ్ ఎవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు రౌజ్ ఎవెన్యూ కోర్టు ఎప్పుడైతే బెయిల్ ఇచ్చిందో సిమ్మి కోర్టు ఎలాంటి ప్రస్తుతం కేసు కీలక దశలో ఉంది. తర్వాత ఒకవేళ ఆయన బయటకు వస్తే ప్రభావితం అవుతుంది చెప్పిన అంశాలను పరిగణలో తీసుకుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా హైకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ నడుస్తుంది కానీ సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా కింది కోర్టులో మీరు తమ వాదనలో తర్వాత మిగతా విషయాల్లో మీద ఆలోచించేద్దామని చెప్పిన నిర్ణయం. ప్రస్తుతం మాత్రం హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో ఏమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వాదన వినిపించిందో ఇప్పటికే కేసు చాలా కీలక దశలో ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అలాగనే పలుకుబడిన వ్యక్తి తర్వాత సాక్ష్యాలను ప్రభావించే అవకాశం ఉంది. ఇంకా చాలా విషయాలకి ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఈ దశలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని చెప్పి అన్న అంశం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైతే ఆర్గ్యుమెంట్ కాకుండా దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రౌజ్ ఎవెన్యూ కోర్టు సరిగా
తమ వాదనలను వినలేదు. తర్వాత దీంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇది ఈ దశలో బెయిల్ కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. తర్వాత కేసులు చాలా కీలకమైన అంశాలు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఈ బెయిల్ పిటిషన్ తమ అంటే కేజ్రీవాల్ వ్యతిరేకంగా తీస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.